భవిష్యత్తులో నిలవాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాల్సిందేనా? బీఆర్ఎస్ బతుకు జూబ్లీహిల్స్ బైపోల్స్ తో ముడిపడి ఉందా? ఈ ఎన్నికను గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందా? మరోవైపు హరీష్ కేటీఆర్ కు కేసీఆర్ ఎలాంటి టాస్క్ ఇచ్చారు? ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అన్ని పార్టీల్లాగే బీఆర్ఎస్ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆ పార్టీకి తాజా ఎన్నిక చావో రేవోగా మారింది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి గులాబీ దళం సర్వశక్తులు ఒట్టుతోంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు ఓటముల ప్రభావం పార్టీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీలో చర్చ నడుస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపైన జూబ్లీ బైపోల్స్ ప్రభావం పడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 3 ఏళ్ల తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో నిలవాలంటే జూబ్లీహిల్స్ బైపోల్స్ లో గెలవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు జూబ్లీహిల్స్ నుంచే నాంది పలకాలని కేసీఆర్ భావిస్తున్నారట. దీంతో పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించుకునే బాధ్యత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీష్ రావులు తీసుకున్నారు. సిటీ బీఆర్ఎస్ కార్యకర్తలతో వారిద్దరూ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రచారంలోనూ వారు దూసుకుపోతున్నారు. కవిత ఎపిసోడ్ తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో బీఆర్ఎస్ ను తిరిగి గాడిలో పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేటీఆర్, హరీష్ ఒకే వేదికను పంచుకోవడం ద్వారా పార్టీ కేడర్లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల తేదీ ప్రకటించేలోపే అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత కూడా అదే వేగాన్ని కొనసాగించారు. సిటీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపునకు నిరసనగా చలో బస్సు భవన్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నిర్వహించింది. ఇందులో భాగంగా మెహదీపట్నం నుంచి హరీష్ రావు ఆర్టీసీ బస్సులో ప్రయాణించగా, సికింద్రాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో కేటీఆర్ బస్సు భవన్ వరకు ప్రయాణించారు. దీపావళి పండుగ సందర్భంగా హైడ్రా బాధితులతో కేటీఆర్ దీపావళి పండుగ జరుపుకోగా, మూసీ బాధితులతో కలిసి హరీష్ రావు దీపావళి పండుగను జరుపుకున్నారు. మంగళవారం హైదరాబాద్ సిటీలోని బస్తీ దవాఖానాల పరిశీలన కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో కేటీఆర్, శేర్లింగంపల్లి నియోజకవర్గంలో హరీష్ రావులు బస్తీ దవాఖానాల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా పార్టీ కార్యక్రమాల్లో 2 కీలక నేతలు పాల్గొనాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించినట్లు సమాచారం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ సత్తా చాటాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి తీరాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఇన్ఛార్జీలను నియమించారు. పోలింగ్ బూత్ల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ పార్టీ వార్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. వార్ రూమ్ ద్వారా కేటీఆర్ ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఒకవైపు ఇంటింటి ప్రచారం, మరోవైపు బైక్ ర్యాలీలు సైతం చేపడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుని బైపోల్స్ లో విజయం సాధించాలని కేటీఆర్ పట్టుదలతో ఉన్నారు. మరోవైపు చేరికలపై కూడా బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఇతర పార్టీలోని అసంతృప్తి నేతలకు గులాబీ కండువా కప్పుతున్నారు. తద్వారా బైపోల్స్ లో అందరినీ కలుపుకుని ముందుకు పోవాలని నిర్ణయించుకున్నారు. అయితే బీఆర్ఎస్ వ్యూహం ఏ మేరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి.